ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అనుకోండి, ఎమ్మెల్యే అభ్యర్థులు అనుకోండి, ఆ పార్టీ శ్రేణులంతా కూడా ఆ మధ్య పరస్పరం గొడవ పడినటువంటి పరిస్థితి, సమన్వయం లేక. ఎందుకంటే పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ ఈ నియోజకవర్గంలో మాకే టికెట్ ఇస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకోవడం, జనసేన పార్టీ కూడా అదే రకంగా ప్రచారం చేసుకోవడం. ఆ రకంగా ప్రచారం జరిగింది. టికెట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు కూడా ప్రకటించిన తర్వాత చాలామంది టీడీపీ నుంచి అసంతృప్తులు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి అదే రకంగా అసంతృప్తులు ఉన్నారు. అదే మేము ఇన్ని రోజులు కష్టపడ్డాం కాబట్టి మాకు టికెట్ ఇవ్వకుండా టీడీపీ పార్టీకి ఏ రకంగా ఇస్తారని చెప్పి జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, ఆ పార్టీ టికెట్ ఆశించినటువంటి వ్యక్తులు మరి అసంతృప్తి వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. అదే రకంగా ఇక్కడ కూడా టీడీపీ పార్టీకి సంబంధించి కూడా టీడీపీ పార్టీ ఆశించినటువంటి చోట్ల జనసేన పార్టీకి టికెట్ ఇస్తే వాళ్ళు కూడా అదే రకంగా అసంతృప్తి వెళ్ళగక్కారు. అప్పుడు పొత్తులో భాగంగా రాష్ట్రంలో అధికారానికి రావాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏమో ఇష్టం ఉన్న వాళ్ళు పార్టీలో ఉండండి, ఇష్టం లేని వాళ్ళు పార్టీ విడిచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆయన గట్టిగానే చెప్పారు. కొంతమంది పార్టీలో ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయినారు పార్టీలో నుంచి. అయితే వాళ్ళు ప్రజలు ఆదరించారు, అధికారంలోకి వచ్చినారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మధ్య గొడవ మొదలైంది. మొట్టమొదటిసారిగా ఏదైతే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే ఒక నియోజకవర్గంలో ఒక మహిళ, జనసేన పార్టీకి చెందినటువంటి ఒక మహిళ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పార్టీ శ్రేణులు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఒక జనసేన పార్టీ మహిళ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు గొడవ పడ్డారు. మీరు ఏ రకంగా ఇక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేస్తారు? మీరు ఒక్కరే కష్టపడి పనిచేశారు, ఏమన్నా పార్టీ గెలవడానికి మీరు ఒక్కరే కారణమా? మేము కష్టపడి మేము పార్టీని గెలిపించుకుంటే మీ పెత్తనం ఏందని చెప్పి వీళ్ళనడం, మేము లేకుండానే మీరు గెలిచారని చెప్పి జనసేన పార్టీ నాయకులు ఆ మహిళ కూడా గట్టిగానే మాట్లాడింది. సో ఆ రకంగా ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. సో అది కింది స్థాయి వరకు ఓకే, దాని పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి వరకు పెరిగింది. ఇది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా ఈరోజు టీడీపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడైతే జనసేన పార్టీకి చెందినటువంటి మహిళా ఎమ్మెల్యే లోకం నాగమాధవికి సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈమె ఏదైతే తన నియోజకవర్గానికి సంబంధించి, నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించి ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఇది జనసేన పార్టీకి చెందినటువంటి లిస్టు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలానికి 2 చొప్పున ఆ లిస్టులో పేర్లు రాసి, వీళ్ళు కనుక మీ ఆఫీసులోకి వస్తే, మీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, సంథింగ్ ఏ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, వీళ్ళు కనుక వస్తే వీళ్ళకి మాత్రమే పనులు చేయండి. పసుపు బిల్ల వేసుకొని, పసుపు చొక్కా వేసుకొని వచ్చినటువంటి వారికి ఎవరికి కూడా పని చేయొద్దు అని చెప్పి గట్టిగా అధికారులకు చెప్పిన పరిస్థితి. సో అధికారులు ఏంటి, ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఆమె మాట వినేటువంటి అవకాశం ఉంటుంది. సో అదే రకంగా వాళ్ళు చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు సంబంధించి కానీ, గవర్నమెంట్ కార్యక్రమాలకు సంబంధించి కానీ వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. సో ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య, టీడీపీ జనసేన పార్టీ మధ్య ఘర్షణ మొదలైనటువంటి పరిస్థితి అక్కడ. అంటే ఏ రకంగా చెప్తారు మీరు? జనసేన పార్టీ ఒక ఎమ్మెల్యే ఇప్పుడు లోకం నాగమాధవి గెలిచిందంటే టీడీపీ పార్టీ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు గెలిచారు అని చెప్పేది టీడీపీ పార్టీ యొక్క వాదన. లేదు, రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టే పథకాల అమలు విషయంలో కానీ నన్ను నమ్మి ఓటేయని చెప్పారు కాబట్టే పవన్ కళ్యాణ్ చూసి ఓట్లు వేస్తారని చెప్పి జనసేన పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మా పార్టీ నాయకులే మా పార్టీకి చెందినటువంటి వారికి పనులు జరగాలని వాళ్ళు, లేదు మా పార్టీ కార్యకర్తలకే పనులు జరగాలని వీళ్ళు. సో ఇద్దరి మధ్య ఇది ఒక నెల్లిమర్ల నియోజకవర్గాన్ని వరకే కాదు, ఎక్కడైతే ఈ పార్టీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ ఇదంతా జరుగుతూ ఉందని చెప్పి ఒక చర్చ ఉంది. ఇదే కాకుండా దీనికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి, కొంతమంది గుండాయిజం చేస్తూ ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిందని చెప్పి పవన్ కళ్యాణ్ వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారని కూడా ఒక చర్చ ఉంది. మరి వీరంతా పవన్ కళ్యాణ్ మాట వింటారా? వినే పరిస్థితి లేదనే అభిప్రాయాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉన్నటువంటి 21 మంది ఎమ్మెల్యేలో దాంట్లో సుమారుగా 10 మంది దాకా టీడీపీ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులే జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. అక్కడ మిగతా పట్టుకొని 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో గ్యారంటీగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే ఏం చెప్పగలం? దాంట్లో నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు జనసేన పార్టీకి గట్టిగా ఉండేటువంటి వ్యక్తులు. ఇక మిగతా వాళ్ళు గట్టిగా ఉండగలుగుతారు? అందులో ఉండలేని పరిస్థితి. సో వీళ్ళ మాట వింటారంటే వినలేని పరిస్థితి కూడా ఉంది. పవన్ కళ్యాణ్ మాట వింటారంటే వినరనే అభిప్రాయాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీకి అయితే రానున్న రోజులు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం అయితే ఉంది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. ఆ మౌనానికి కారణం ఏంటో కూడా చాలామందికి అర్థం కావటం లేదు, ఎందుకు ఈ రకంగా మౌనంగా ఉన్నారని చెప్పి. పైగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకండి, మన జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరు వ్యతిరేకంగా పనిచేయకండి, ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడుకి సంబంధించి, విధి విధానాలకు సంబంధించి, హామీలకు సంబంధించి అని చెప్పి చెప్పారనేటువంటిది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. రాను రోజులు అయితే జనసేన టీడీపీ పార్టీకి చెందినటువంటి గొడవ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడేటువంటి అవకాశం చాలా క్లియర్గా ఉంది.